హాయ్ ఆల్ వెల్కమ్ టు హాద్య వ్లాగ్స్. ఎప్పుడైనా పిజ్జా తినాలనిపించేటప్పుడు ఇంట్లోనే ఈజీగా వెజ్ చీజ్ పిజ్జా ఎలా చేసుకోవాలో ఈరోజు చూసేద్దాం. అది కూడా వితౌట్ మైదా. ముందుగా హాఫ్ స్పూన్ ఈస్ట్ని ల్యూక్వామ్ వాటర్ ఆర్ మిల్క్లో వేసుకొని 1 అవర్ పక్కన పెట్టుకోవాలి. ఇలా గోరువెచ్చటి మిల్క్ ఆర్ వాటర్లో వేయడం వల్ల ఈస్ట్ బాగా ఫెర్మెంట్ అవుతుంది. ఇప్పుడు ఒక బౌల్‌లో హాఫ్ కప్ గోధుమ పిండి, పావు స్పూన్ సాల్టు, అర స్పూన్ షుగరు, కొద్దిగా బటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న దానిలో ముందుగా పక్కన పెట్టుకున్న ఈస్ట్, కొద్దిగా వాటర్ ఆర్ పాలు వేసుకొని చపాతీ పిండి కంటే కొంచెం సాఫ్ట్‌గా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాన్ని 30 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ఆనియన్‌ని క్యూబ్స్‌గా కట్ చేసుకోవాలి. ఇలా మీరు తీసుకున్న వెజ్జీస్‌ని క్యూబ్స్ కింద కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నేనైతే ఆనియన్, పన్నీర్, టమాటా, క్యాప్సికమ్ తీసుకుంటున్నాను. ఇందులో మీరు మష్రూమ్ ఇంకేదైనా మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు. ఇప్పుడు బేకింగ్ ట్రేకి బటర్ అప్లై చేసుకొని వీట్ ఫ్లోర్‌తో లైట్‌గా డస్ట్ చేసుకోవాలి. దీన్నే కుక్కర్‌లో కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు పిజ్జా బేస్ కోసం తయారు చేసిన డఫ్‌ని ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇది మరీ థిన్‌గా కాకుండా, థిక్‌గా కాకుండా మీడియం సైజులో ఉండాలి. ఇప్పుడు ఫోర్క్ హెల్ప్‌తో అక్కడక్కడ ఘాట్లు పెట్టుకోవాలి ఈ పిజ్జా బేస్ పైన. ఇప్పుడు దీనిపై పిజ్జా సాస్‌ని ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకొని దీనిపైనే ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్ కొద్దిగా స్ప్రింకిల్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన చీజ్ డైసెస్‌ని వేసుకొని దానిపైన ముందుగా కట్ చేసుకున్న వెజ్జీస్‌ని వీడియోలో చూపిస్తున్నట్టు ఒక్కొక్కటిగా పేర్చుకొని దానిపైన కొంచెం చీజ్ డైసెస్‌ని మీకు నచ్చితే ఎక్కువైనా వేసుకోవచ్చు. చీజ్ ఎంజాయ్ చేసే వాళ్ళైతే. దీనిపైన మళ్ళీ ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్‌ని స్ప్రింకిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా రెడీ చేసుకున్న దాన్ని ఓవెన్‌లో 15 మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలి. అదే కుక్కర్‌లో అయితే 20 మినిట్స్ వరకు మీడియం టు లో ఫ్లేమ్‌లో అడ్జస్ట్ చేసుకుంటూ బేక్ చేసుకుంటే ఇంట్లోనే ఎంతో టేస్టీగా, ఈజీగా అది కూడా మైదా లేకుండా చేసుకునే వెజ్ చీజ్ పిజ్జా రెడీ. చూసారా ఎంత చీజీగా ఉందో? ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఎప్పుడు పిజ్జా తినాలనిపించినా ఇంట్లోనే తయారు చేసుకుంటారు. అంత టేస్టీగా ఉంటుంది. రెస్టారెంట్‌కి ఏమాత్రం తీసిపోదు. Thank you for watching our channel. Please subscribe our channel for more videos.